చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. అమరావతి మీద వైకాపా కుట్రలు ఇంకా ఆగలేదు. కుట్రలు చేస్తానన్నారు. గత జగన్ రెడ్డి పాలనలో ఎంత నాశనం చేయాలని చూశారో అంత నాశనం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చినాక పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తామంటే ప్రపంచ బ్యాంక్కి లెటర్ మీద లెటర్లు రాస్తున్నారు, మెయిల్స్ పంపిస్తున్నారు. ఇంకా ఆ చుట్టుపక్కల కాస్తో కూస్తో ఆ వైకాపాను అభిమానించే ప్రజలు, మనుషులు, అభిమానులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా బాధ్యత తీసుకుని మీరు నివాసం ఉండే అమరావతి ప్రాంతం మీద విషం కక్కుతున్న జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ మీద తిరగబడాలి. మీరు ప్రశ్నించాలి. చొక్కా పట్టి గల్లా పట్టి లాక్కురావాలి బయటికి. అది మీ ప్రాంతం. అమరావతి అంటే ఏ ఒక్కరిదో కాదు, రాష్ట్ర సొత్తు, రాష్ట్రానికి సంబంధించింది. అదిగాక అమరావతి చుట్టుపక్కల సుమారుగా 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 10 నియోజకవర్గాల్లో కూడా వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కాస్త కూస్తూ ఉంటారు. నియోజకవర్గానికి ఎంత లేదని 20,000 మంది, 30,000 మంది ఉన్నట్టున్నారు కదా. మీ పొట్టలు కూడా కొడుతున్నాడు. మిమ్మల్ని కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంత విషం కక్కే జగన్ రెడ్డి మనుషులు సిగ్గు లేకుండా మళ్ళీ అదే ఉండవల్లి, అదే మంగళగిరిలో కాపురాలు ఉంటున్నారు. అక్కడే పార్టీ హౌస్ పెట్టి కార్యకలాపాలు చేస్తున్నారు. ఇంత విషం కక్కినా ఇంకా ప్రజల్లో తిరుగుబాటు రాలేదంటే ఆశ్చర్యంగా ఉంది. ఓ రకంగా మీ ఇళ్ల మీద పడి దోపిడీ చేసి దౌర్జన్యం చేయటమే, మిమ్మల్ని ఇంట్లోంచి లాక్కొచ్చి కొట్టడమే అమరావతి మీద దుష్ప్రచారం అంటే. ఇక్కడ గమ్మత్ ఏంటంటే ప్రజల్లో ఆలోచన రాకపోయినా, ప్రజలు తిరగబడకపోయినా ప్రపంచ బ్యాంక్ ఈ తొట్టి గ్యాంగ్ చీప్ ట్రిక్స్ అని చెప్పి అవి బుట్టదాఖలు చేసింది. ఎవరైతే వైకాపా నాయకులు, కార్యకర్తలు పంపించిన మెయిల్స్, లెటర్స్ ఉన్నాయో అమరావతికి లోన్ ఇవ్వద్దని చెప్పి, అమరావతికి ఆర్థికంగా అండగా ఉండొద్దని చెప్పి ప్రపంచ బ్యాంకును కోరుతూ మెయిల్స్ చేసిన వాళ్ళ మెయిల్స్ని, లెటర్ని బుట్టదాఖలు చేసింది. చీ అన్నట్టు చాచిపెట్టి కొట్టింది. ఆ వార్త ఇవాళ ప్రధానంగా ఉంది. వైకాపా కుట్ర లేఖలో ప్రపంచ బ్యాంక్ బుట్టదాఖలు. రాజధాని నిర్మాణానికి రుణం అందకుండా చేయాలన్న వైకాపా కుట్రలు వేగిపోయాయి. 2014 నుంచి కుట్రలు చేస్తానన్నారు. 2014-19 మధ్యలో కూడా ఇలాగే ఉత్తరాలు రాశారు ప్రపంచ బ్యాంక్కి. అప్పుడు కొంచెం నమ్మింది ప్రపంచ బ్యాంక్ కూడా, నమ్మి కొంత తాత్సారం చేసింది. ఆ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసులు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అవన్నీ వీగిపోయినాయి. ఆనాడు ఈ కేసుల మూలంగానే వీళ్ళు అడ్డం పడుతూ దొంగదారుల్లో ఉత్తరాలు రాసి మెయిల్స్ పంపించి ఆపటం వల్లగానే ఆ ఆఖరి సంవత్సరం కన్స్ట్రక్షన్ సరిగ్గా స్పీడ్గా సాగల. నోరు మూసి కూర్చున్నట్టయితే వీళ్ళు అమరావతి అప్పటికే ఒక షేప్కి వచ్చేది. మన దరిద్రం కొద్దీ రాష్ట్ర ప్రజలు దరిద్రం నెత్తి మీద కూర్చుని జగన్మోహన్ రెడ్డి గెలిపించడంతో 2019 నుంచి 2024 మధ్యలో శ్మశానాలే చేశాడు. ఇప్పుడు అదృష్టం కొద్దీ కూటమి గెలిచింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అమరావతి వడివడిగా అడుగులేస్తా అంటే మళ్ళీ మొదలుపెట్టారు నీచ రాజకీయం. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కుల మత రాజకీయాలు, దౌర్జన్యాలు, హత్యా రాజకీయాలు, దోపిడీలు, ఇలా అమరావతి మీద విషం కక్కుతా ఉత్తరాలు రాయటం. అయినా ఆపటం మీ వల్ల ఆపలేరు కూడా. మీ పని అయిపోయింది. ఆ పార్టీ అనుకూలురు పంపిన ఫిర్యాదులు ఒట్టి బూటకమని ప్రపంచ బ్యాంక్ బృందం తేల్చింది. ప్రపంచ బ్యాంక్ బృందానికి కూడా అర్థమైపోయింది ఇదంతా పెద్ద వేస్ట్ గ్యాంగ్ వీళ్ళు, వేస్ట్ గళ్ళీళ్ళు, వీళ్ళు చెప్పేయని అబద్ధాలు, రాసేయన్ని నీచపురాతలని అర్థమైపోయి అవన్నీ బుట్టదాఖలు చేసింది. ఈ మేరకు ఇటీవల ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. ప్రభుత్వానికి కూడా సమాచారం పంపించారంట. అక్కడ కొంతమంది యాదవులు ఉన్నారు, సన్నాసులు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు, అమరావతికి అడ్డం పడదామని చెప్పి మాకు మెయిల్స్ పంపిస్తున్నారు, ఉత్తరాలు రాస్తున్నారని ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. అన్నీ సంతృప్తికరంగా ఉండడంతో ప్రపంచ బ్యాంకు ఏడిబి అమరావతికి మొదటి విడత రుణం కూడా విడుదల చేశాయి. దీనికి కేంద్రం వాటా కలిపి 4,245 కోట్లు విడుదలయ్యాయి. వాళ్ళు చెప్పిన సొల్లు నమ్మలేదు. వాళ్ళ ఎన్ని నీచప్రాతలని అర్థమయ్యి మొదటి విడత కోటా కూడా రిలీజ్ చేసింది. దానికి తోడుగా కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్రం వాటా కింద 4,245 కోట్లు విడుదల చేసింది అమరావతికి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై దృష్టి సారించింది. ప్రపంచ బ్యాంక్ ఏడిబి నుంచి 15,000 కోట్ల రుణం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. అంతలోనే రంగంలోకి దిగిన వైకాపా నాయకత్వం గత ఏడాది డిసెంబర్ 17న ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కు మెయిల్ ద్వారా తప్పుడు ఫిర్యాదు పంపింది. దేశ విదేశాల్లోని రకరకాల సంస్థలు, వ్యక్తుల పేరుతోనూ అమరావతిలో అనర్థం జరిగిపోతుందన్నట్టుగా మెయిల్స్ పంపించారు. ఈ సన్నాసులు పంపించిన మెయిల్సే కాకుండా దేశంలోని వివిధ సంస్థల పేర్ల మీద, వాళ్ళకు ఉంటాయి కదా సూట్ కేస్ సంస్థలు, చెత్త సంస్థలు, వాటి పేరు మీద, జర్నలిస్టుల పేరు మీద, కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు కదా, జర్నలిస్టులు అని చెప్పుకునే జర్నలిస్టులు వాళ్ళ పేర్ల మీద కూడా మెయిల్స్ పంపించారంట. వాటిని కూడా చీ అని చెప్పి ఇసిరికొట్టినాయి. ప్రపంచ బ్యాంకు ఆ చెత్తను కూడా ఇసిరికొట్టిందంట. రాజధానికి భూ సమీకరణ వల్ల రైతులు, రైతు కూలీలకు ఉపాధి పోయిందని
వారి జీవనోపాధులు దెబ్బతిన్నాయన్నది వారి అభియోగం. రాజధానికి భూమి ఇచ్చినందువల్ల రైతులకి రైతు కూలీలకి ఇబ్బందులు అని చెప్పి రాశారంట. కూటమి ప్రభుత్వం ఇప్పుడు కానీ నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ ఏనాడు రైతులకు కౌలు ఆపలేదు. రైతు కూలీలకు కూడా పెన్షన్ లాగా ఇచ్చారు, అది ఏనాడు ఆపలా. వాళ్ళ కర్మకాలి జగన్మోహన్ రెడ్డి వచ్చినాక అన్నీ ఆగిపోయినాయి. అప్పుడు ఇబ్బంది పడ్డారు రైతులు రైతు కూలీలు. దుమ్మెత్తి పోశారు, నిరాహార దీక్షలు చేశారు, మహోద్యమంలాగా సాగింది వాళ్ళ దీక్షలు. వాటికి మాత్రం సమాధానం చెప్పడం. రైతులను భయపెట్టి భూములు తీసుకున్నారని, దీనివల్ల ఆర్థిక అంతరాలు తలెత్తాయన్నారు. రైతులను భయపెడితే రైతులు భూములు ఇస్తారా? రైతులు ఇష్టపూర్వకంగా భూ సమీకరణకు భూములు ఇచ్చారు. అది చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో. నువ్వు ఉన్నావు జగన్ రెడ్డి, నువ్వెక్కడ 1 ఎకరం భూ సమీకరణ చేయగలిగావా? వెళ్ళావు కదా వైజాగ్, 100 ఎకరాలు దోచేసేద్దామని. తరిమి కొట్టారు కదా అక్కడ ప్రజలు. 1 ఎకరం నువ్వు పిలిపిస్తే ఎక్కడ భూమి ఇచ్చారని చూపించు. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇన్ని లక్షల ఎకరాల్లో జగన్మోహన్ రెడ్డి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, మంత్రులు కానీ, ఆనాడు పనిచేసిన వాళ్ళు ఎవరైనా సరే 1 ఎకరం భూ సమీకరణ చేయగలిగారా? మీ వల్ల అయిందా? ప్రజలు మీ మాట విన్నారా? అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఒక్క పిలుపుతో 33,000 ఎకరాలు చిల్లరిచ్చారు భూ సమీకరణ కింద. ప్రభుత్వం దౌర్జన్యంగా లాక్కోవాలి ఎవరిది. ఆయన మీద నమ్మకంతో భూ సమీకరణ కింద 33,000 ఎకరాలు చిల్లరిచ్చారు. ఎంతమంది ఇచ్చారో తెలుసా రైతులు? 10 మంది, 20 మంది, 100 మంది, 1000 మంది కాదు, 29,000 మంది రైతులు. 29,000 మంది రైతులు అభ్యంతరం లేకుండా, అభ్యంతరం చెప్పకుండా మనస్ఫూర్తిగా అమరావతి రాజధాని అయితే రాష్ట్రం బాగుంటుంది, మేము కూడా బాగుంటాం, అందులో మనం కూడా ఉంటామన్న ఉద్దేశంతో ఇచ్చారు. నీకు మళ్ళీ కుళ్ళుబోతుతనం ఎవరికి ఉండదు. ఇంకా నీచ ప్రాంతాలు రాస్తున్నారు మీరు. పర్యావరణం జీవావరణం పైన ప్రభావం పడుతుందని పంట భూములు తీసుకోవడం వల్ల ఆహార భద్రతకు విఘాతం కలుగుతోందంటూ అసత్యాలన్నీ కూర్చి ఫిర్యాదు రూపొందించి పంపించారు. పర్యావరణం అసలు పదాలు చూడండి ఎట్లా రాశారు వాళ్ళు. పర్యావరణం జీవావరణం పైన ప్రభావం పడుతుందంట. పర్యావరణం మీద ప్రేమ పొంగి పొర్లిపోతుంటే ఇంట్లోంచి కారు వస్తే బయటకు వస్తే చెట్టు కనపడటానికి వీల్లేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసిన నాళ్ళు రోడ్డు మీదకి వచ్చాయంటే వచ్చిన ప్రతిసారి కొన్ని వేల చెట్లు నేల కూలాయి, కొన్ని వేల చెట్లు వృక్షాలను నరికేశారు అడ్డగోలుగా. అదంట పర్యావరణ పరిరక్షణ అంటే అదే. దీనికి జగన్ రెడ్డి తొట్టిగంగా సమానం చెప్పాలి. పంట భూములు తీసుకోవడం వల్ల ఆహార భద్రతకు విఘాతం కలుగుతోందంటూ అసత్యాలన్నీ కూర్చి ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలోనూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2017లో ప్రపంచ బ్యాంకు నుంచి 3,500 కోట్ల రుణం కోసం సిఆర్డీఏ ప్రయత్నించగా ఇలాగే తప్పుడు ఫిర్యాదులు పంపించింది. 2017లో కూడా ప్రయత్నం చేసి పనులు మొదలు పెడదామని చెప్పి ఆర్థిక సాయం కోసం ప్రపంచ బ్యాంకు తిరిగి వెళ్తే నీచపు రాతలో నీచపుత్రాలు రాశారు. అట్లాగే ఆనాడు నమ్మి విడుదల చేయకపోవడం మూలంగా అమరావతి నిర్మాణం లేట్ అయింది, ఆలస్యమైంది. అనుకున్న సమయానికి కొన్ని కార్యక్రమాలు చేయలేకపోయారు. వైకాపా పంపించిన తాజా ఫిర్యాదుపై ప్రపంచ బ్యాంక్ ఇన్స్పెక్షన్ ప్యానల్ను ఏర్పాటు చేసింది. గతంలో ఇలాగే లెటర్లు రాశారు, మెయిల్స్ పంపించారు. అసలు ఇలా కథ ఏంటి తేల్చాలనే ఉద్దేశంతో ప్రపంచ బ్యాంక్ ఇన్స్పెక్షన్ కోసం ప్యానల్ని పంపించిందంట. ప్రపంచ బ్యాంక్ ప్యానల్ ఏర్పాటు చేసి అమరావతికి ఇన్స్పెక్షన్కి పంపించింది. వీళ్ళ తప్పుడు రాత్రులు ఏంటి, వీళ్ళు రాసేది ఏంటి, అక్కడ వాస్తవ పరిస్థితులు ఏంటి, అక్కడ జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి, రైతులు ఏమంటున్నారు, రైతు కూలీలు ఏమంటున్నారు, అక్కడ నివసించే సామాన్య ప్రజలు ఏమంటున్నారు తెలుసుకుందామని చెప్పి ప్యానల్ కమిషన్ ఏర్పాటు చేసి పంపించింది. ఆ కమిషన్ 3 రోజులు 4 రోజులు పర్యటన చేసింది అమరావతి ప్రాంతంలో. విజయవాడలో ఈ బృందం మకాం వేసిన హోటల్కు వైకాపా అనుకూలురు పలుమార్లు వెళ్ళి వారిని ప్రభావితం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. దుర్మార్గులు, ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు అమరావతికి వచ్చారు, వాళ్ళ ఎంక్వైరీస్ వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళ రిపోర్ట్స్ వాళ్ళు రాసుకుంటారు, వాళ్ళ బ్యాంకు వాళ్ళు సబ్మిట్ చేసుకుంటారు. మెయిల్స్ ఉత్తరాలు రాయటమే కాకుండా హోటల్లో వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రభావితం చేసే ప్రయత్నం చేశారంట. అయితే ఈ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించడంతో పాటు ఫిర్యాదుదారులతోనూ సమావేశమై అభిప్రాయాలు తీసుకుంది. రైతులు రాజధాని కోసం స్వచ్ఛందంగానే భూములు ఇచ్చారని, ఉల్లంఘనలేవి లేవని నిర్ధారణకు వచ్చింది. ఆ మేరకు ప్రపంచ బ్యాంకు నివేదించింది. సంతృప్తి చెందిన ప్రపంచ బ్యాంకు ఆ ఫిర్యాదును డ్రాప్ చేసి అమరావతికి రుణం మంజూరు చేసింది. అంటే వీళ్ళ నీచ నికృష్ట బుద్ధి ప్రపంచ బ్యాంకు కూడా తెలిసి వీళ్ళని బుట్టదాఖలు చేసి అమరావతికి భూములు రైతులు అభిమానంతోనూ ప్రేమతోనూ ఇచ్చారని చెప్పి నిర్ధారించుకుని రైతు కూలీలు కూడా హాయిగా ఇబ్బంది లేకుండా ఉన్నారని తెలుసుకుని
లోన్ ఇచ్చింది. ఇప్పటికైనా ఆ ప్రాంతంలో ఉన్న వైకాపా నాయకులు కార్యకర్తలు కళ్ళు తెరవండి, బుద్ధి తెచ్చుకోండి. మీ పొట్ట మీద కొట్టే ప్రయత్నం చేస్తున్న మీ నాయకుల్ని చొక్కా పట్టుకుని నిలదీయండి. వాస్తవంగా అయితే అసలు అమరావతి ప్రాంతంలోకి ప్రవేశించడానికి కూడా అర్హత లేని వ్యక్తులు వాళ్ళు. వైకాపా అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అమరావతి పరిసర ప్రాంతాలకు అడుగు పెట్టా కూడా పనికిరాని వ్యక్తులు వాళ్ళు. ఆ భూమి, ఆ నేల కూడా మలినమైపోద్ది వాళ్ళు అడుగు పెడితే. వాళ్ళ చూపు పడితే పచ్చటి చేలు కూడా బగ్గుమని మండిపోతాయి. వాళ్ళ చూపే మంచి చూపు కాదు. మరి అదే అమరావతి ప్రాంతంలో జగన్మోహన్ ఢిల్లీ కట్టిన ఎట్లా ఉన్నాడో అర్థం కావట్లా. అదే అమరావతి ప్రాంతంలో సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులంతా ఎట్లా ఉన్నారో అర్థం కావట్లా. ఆ నీళ్లు తాగుతున్నారు, ఆ తిండి తింటున్నారు. ఆ విశ్వాసం కూడా లేదు వీళ్ళకి. అమరావతి మీద కుట్రలు చేస్తే మట్టి కొట్టుకుపోతారు, మట్టి కొట్టుకుని నాశనం అయిపోతారు. అమరావతి రైతుల శాపం మీకు అది. ఆ 29,000 మంది కాచిన కంట కన్నీరే మీరు కొట్టుకుపోవడానికి కారణమైంది. ఇప్పటికైనా అది గమనించి మనుషుల్లాగా బ్రతకడం నేర్చుకోండి.